హాయ్ ఆల్, ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'నోనాస్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. మూవీ వచ్చేసి మనకు ఒక లైట్ హార్టెడ్ మూవీ మాట. లైట్ హార్టెడ్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చుతది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి బ్రాక్లిన్‌లో జరిగిన ట్రూ స్టోరీ బట్టి ఈ మూవీ అనేది మనకి తీశారన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ మనకి తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ అయితే కేక్ అసల. అనిపించాయి. ఈ మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి దగ్గరగా 1 అవర్ 45 మినిట్స్ అంతే. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు ఒక చిన్న కుర్రాడిని చూపిస్తారన్నమాట. ఆ చిన్న కుర్రాడు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఫుడ్ అనేది చాలా బాగా చేస్తారన్నమాట. వీడికి చాలా ఇష్టం. తర్వాత అక్కడి నుంచి మనకి సడన్‌గా ట్రాన్సిషన్ కట్టే ఈ చిన్న కుర్రాడు పెద్దోడు అయిపోయినట్టు చూపిస్తారన్నమాట. 45-50 ఇయర్స్ వచ్చేసినంత వరకు మనకు ఒక ట్రాన్సిషన్‌ని చూపించేస్తారు. మధ్యలో ఏం స్టోరీ జరిగిందనేది మనకేం చూపించరు. అక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోతారన్నమాట. వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఇతను మొత్తం లైఫ్‌లో అన్ని హోప్స్ అనేవి వదిలేసుకుంటాడు. తర్వాత తినకి ఏం చేయాలో తెలియదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు తినకు ఒక ఐడియా వస్తదన్నమాట. అదేంటంటే నోనాస్ అంటే ఏం కాదు. వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం అమ్మమ్మ, నాన్నమ్మ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోనాస్ అంటారన్నమాట. తినకి ఏం ఐడియా వస్తదంటే ఒక రెస్టారెంట్ అనేది నేను కడతాను. దాంట్లో నార్మల్ చెఫ్స్‌ని కాకుండా నోనాస్‌ని పెడతాను అంటాడు. ఎవరైతే మనకి అమ్మమ్మలు, నానమ్మలు ఇలా ఉంటారో వాళ్ళకి ఇంకా ఫుడ్ వండి పెట్టడం ఇష్టమున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని తన రెస్టారెంట్‌లో చెఫ్స్ కింద పెడతాడనమాట. జనాలందరికీ వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు అసలు ఎలా వండుకునేవారు, ఆ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటది, దాని టేస్ట్ ఎలా ఉంటది, అవన్నీ చూపించాలి అని అనుకుంటాడనమాట తిను. రెస్టారెంట్ అనేది తిని పెట్టి సక్సెస్ అయ్యాడా, ఇంతకీ తినకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే నోనర్స్ ఉన్నారో అతనికి దొరికారా లేదా, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ మాట. ఈ మూవీలో మనకి మేజర్‌గా అనిపించేది ఏంటంటే ఆ ఎమోషన్స్ మాట. మదర్ సెంటిమెంట్‌ని చాలా బాగా చూపిస్తారు. తనకి దగ్గరగా 50 ఇయర్స్ ఉంటాయి. అయినా సరే నేను ఎప్పటికైనా ఇది సాధిస్తానని చెప్పి తన హోప్‌ని అయితే అస్సలు వదులుకోడు. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే మనకి నలుగురు బామ్మ క్యారెక్టర్స్ ఉంటారు. వీళ్ళైతే ఇచ్చి పడేశారు అసల. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి చాదస్తం అనేది ఉంటది కదా! వీళ్ళకి అది కూడా ఉంటదన్నమాట. వీళ్ళ నలుగురు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మనోడు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్స్ అనేవైతే చాలా బాగా అనిపిస్తే మనకు కూడా ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అయితే వస్తదన్నమాట. మన అమ్మమ్మలతో వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అనేది మనకు అనిపిస్తది. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకొక విషయం తెలుసా? ఈ రెస్టారెంట్ ఇప్పటికి కూడా ఎవరైతే రిటైర్ అయిపోయి అమ్మమ్మలు ఇట్లా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా నీకు వండి పెట్టాలి ఇలా చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ హోటల్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందంట. నాకు అది చాలా బాగా అనిపించింది. సరే, ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. మీకు లైట్ హార్టెడ్ మూవీస్ కనుక నచ్చితే ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. మూవీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఎక్కడా బోర్ కొట్టదు. 1 అవర్ 45 మినిట్స్ అంతే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.